వెల్కమ్ టు హేమరాజ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు 10th క్లాస్ సైన్స్ పేపర్ 1 ఫిజికల్ సైన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ముందుగా ఈ పేపర్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ వర్షన్ ఫ్రెండ్స్ 50 మార్క్స్కి అయితే ఉంటుంది. మనకు టైం చూసుకున్నట్లయితే 2 అవర్స్ అయితే ఇస్తారు. మనకి ఈ పేపర్ 4 సెక్షన్స్ కింద అయితే డివైడ్ చేశారు ఫ్రెండ్స్. ఓవరాల్గా 17 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం 15 మినిట్స్ పేపర్ రీడ్ చేసేకైతే టైంని అయితే అలాట్ చేస్తున్నారు. అండ్ మిగతా 1 అవర్ 45 మినిట్స్ మనము ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్నల్ చాయిస్ ఓన్లీ ఇన్ క్వశ్చన్ నెంబర్ 12 ఇన్ సెక్షన్ 3 అంట ఫ్రెండ్స్. అండ్ ఫర్ ఆల్ క్వశ్చన్స్ ఇన్ సెక్షన్ 4. ఇప్పుడు మనం సెక్షన్ 1 చూసుకున్నట్లయితే మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 1 మార్క్ ఫర్ ఈచ్ క్వశ్చన్. ఇవైతే 8 క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వై డూ వీ అప్లై పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్. మనం ఐరన్ ఆర్టికల్స్ మీద పెయింట్ ఎందుకు అప్లై చేస్తాం ఫ్రెండ్స్? రస్ట్ అవ్వకుండా అప్లై చేస్తాము. అలా 1 లైన్లో రాస్తే మనకి 1 మార్క్ అయితే పడిపోతుంది. ఇలా ఇవన్నీ చదువుకొని రాసేయండి. సింపుల్ క్వశ్చన్స్ అయితే. నెక్స్ట్ సెక్షన్ 2కి వచ్చినట్లయితే మనం ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్. ఇక్కడ 2 లైన్స్ ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం 9th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫార్ములా ఆల్కనీస్ ఈజ్ CN2N+2. రైట్ ద ఫస్ట్ 2 ఆల్కనీస్ అని అయితే అడిగారు ఫ్రెండ్స్. ఈ ఆన్సర్ అయితే రాయొచ్చు సింపుల్గానే. మీరు ఒకసారి చూసి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ 10, 11 కూడా 10th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. వై డూ వీ ప్రిఫర్ ఏ కాన్వెక్స్ మిర్రర్ యాజ్ ఏ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్. మనము రేర్ వ్యూ మిర్రర్స్గా ఎందుకు ప్రిఫర్ చేస్తాం వెహికల్స్లో కాన్వెక్స్ మిర్రర్స్ని? ఎందుకంటే ఫ్రెండ్స్ మనకు దూరం ఉన్న వెహికల్స్ కనపడరావు కాబట్టి కాన్వెక్స్ మిర్రర్ని రేర్ వ్యూ మిర్రర్స్గా ప్రిఫర్ చేస్తాం. ఇదే ఫ్రెండ్స్ ఆన్సరు. అలాగే 11th క్వశ్చన్ చూసుకున్నట్లయితే డెమోస్టిక్ సర్క్యూట్స్ నుంచి అయితే ఇచ్చేశారు. నెక్స్ట్ సెక్షన్ 3 చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ ఫ్రెండ్స్. 3 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి చాయిస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, ఇదర్ A ఆర్ B. ఇక్కడ మనకి డయాగ్రామ్ అయితే అడిగారు ఫ్రెండ్స్. రే డయాగ్రామ్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ బైకాన్వెక్స్ లెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ పొజిషన్స్. అట్ ఇన్ఫినిటీ కార్డ్ ఉన్నప్పుడు మనకి రే డయాగ్రామ్ ఎలా వస్తుందో ఇక్కడ గీయాలా. అండ్ అలాగే B అట్ 2F1 కార్డ్ ఉన్నప్పుడు ఎలా వస్తుందో ఇక్కడ గీయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ B చూసుకున్నట్లయితే యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. యాసిడ్ సొల్యూషన్ వాటర్లో వేస్తే మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ డయాగ్రామ్ని అయితే మనం వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రెష్ మిల్క్ హ్యాజ్ ఏ pH ఆఫ్ 6. హౌ డూ యూ థింక్ ద pH విల్ చేంజెస్ యాజ్ ఇట్ టర్న్స్ ఇంటూ కర్డ్. ఎక్స్ప్లెయిన్ యువర్ ఆన్సర్. ఇక్కడ మనకి pH ఎలా చేంజ్ అవుతుందో మిల్క్ నుంచి కర్డ్గా చేంజ్ అయ్యేటప్పుడు మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. సింపుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెటీరియల్ మీడియం అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చి కింద కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇవి ఈజీనే ఫ్రెండ్స్, పైన చూసి కింద రాయడమే. నెక్స్ట్ సెక్షన్ 4 చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 8 మార్క్ క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంటుంది దీంట్లో. ఇక్కడ మనం 15th క్వశ్చన్ చూసుకున్నట్లయితే హౌ డూ యూ కరెక్ట్ ద ఐ డిఫెక్ట్ మయోపియా విత్ ఏ సూటబుల్ డయాగ్రామ్. మయోపియాని మనము ఎలా కరెక్ట్ చేస్తామో డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ మయోపియాని. నెక్స్ట్ ఇక్కడ చాయిస్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ 3 రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఎక్స్ప్రెషన్స్ అయితే ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్కి వెళ్ళినట్లయితే డిస్ప్లేస్మెంట్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్కి మనం డిఫరెన్సెస్ రాయవలసి ఉంటుంది. అండ్ అలాగే ఈక్వేషన్స్ కూడా అడిగారు ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూసుకోండి, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ B చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ ది క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్స్. క్లీనింగ్ యాక్షన్ మెకానిజంని అయితే
మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూసుకున్నట్లయితే కంపాస్ నీడిల్ ఈజ్ డిఫ్లెక్టెడ్ ఆన్ ఏ పాసింగ్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ఏ మెటాలిక్ కండక్టర్ ఓర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్స్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎక్స్పెరిమెంట్స్ బాగా చూసుకోండి. నెక్స్ట్ మీకు చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను ఈ వీడియోలోనే చెప్తాను. వీడియోని కొంచెం స్కిప్ చేయకుండా వాచ్ చేయండి గాయస్. సోదిగానే ఉండొచ్చు, బట్ కొంత టైం అయితే ఇన్వెస్ట్ చేయండి. మీకు ఎగ్జామ్ మీద అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అందుకోసమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదో సోది పెట్టి మీ నుంచి వ్యూ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో అయితే కాదు. కొంత టైం అయితే ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళకైతే ఈ పేపర్ ఫ్రెండ్స్ ఇది చూసుకోండి. కింద ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇది మోడల్ పేపర్ 2 ఫ్రెండ్స్, ఇది కూడా చూసుకోండి. వీడియో చేయట్లేదు, కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను చూడండి. దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది పక్కా వచ్చేకైతే ఛాన్స్ ఉంది. ఎక్స్ప్లెయిన్ ద కరెక్షన్ ఆఫ్ ది ఐ డిఫెక్ట్ హైపర్ మెట్రోఫియా విత్ ఏ సూటబుల్ డయాగ్రామ్. ఇదైతే డయాగ్రామ్ నేర్చుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే డయాగ్రామ్ వేసి ఒక 4 లైన్స్ రాసిన మార్క్స్ అయితే వచ్చేకి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. డయాగ్రామ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ ఆన్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆర్ ఇది వద్దనుకుంటే ఇదైతే చూసుకోండి ఫ్రెండ్స్. హౌ డూ మెటల్స్ రియాక్ట్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్ మెటల్స్ ఆల్సో. యాక్టివిటీని డిస్క్రైబ్ చేయవలసి ఉంటుంది 8 మార్క్స్కి. ఇదైతే తెలుగు మీడియం వాళ్ళకి ఫ్రెండ్స్. నేనైతే ఇంగ్లీష్ మీడియమే చెప్పాను ఫ్రెండ్స్, అందుకోసం తెలుగు మీడియం ఎక్స్ప్లెయిన్ తెలుగు మీడియం వాళ్ళు అయితే వాచ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది మోడల్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ పాస్ అవ్వాలని ఉంటే మనం సెక్షన్ 4 రాసి నెక్స్ట్ సెక్షన్ 3, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 1 ఇలా రాసినట్లయితే మనకి టైం సేవ్ అవుతుంది. అండ్ ఆల్సో క్వశ్చన్స్ అన్నీ కవర్ చేయగలుగుతాం 2 అవర్స్లో. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 1 రాసినట్లయితే మనకి ఇక్కడే టైం వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇవి కొంచెం థింక్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి, అందుకోసం ఈ ఆర్డర్లో రాయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం సెక్షన్ 4లో ఈ క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది 15th క్వశ్చన్. 15th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అండ్ ఆల్సో టిండాల్ ఎఫెక్ట్. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది చూసుకోండి. ఎగ్జామ్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మనం కింద చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెరిమెంట్ ప్రొసీజర్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్స్ అండర్ విచ్ ఐరన్ రస్ట్. ఇదైతే ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకోండి ఫ్రెండ్స్, ఇది తెలుగు మీడియం వాళ్ళకి. ఇప్పుడు మనం చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే చూద్దాము. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఫ్రెండ్స్. తెలుగు మీడియం వాళ్ళకైతే రసాయన చర్యలు మరియు సమీకరణాలు. ఫస్ట్ ఈ లెసన్లో 8 మార్క్స్ క్వశ్చన్ చూసుకుంటే ఇవి ఫ్రెండ్స్ 6 ఉన్నాయి. మీరు దీంట్లో ఫస్ట్ది నేర్చుకోండి. ఫస్ట్ది అయితే ఇంపార్టెంట్. కాంబినేషన్, డిస్ప్లేస్మెంట్, డికంపోజిషన్, డబల్ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ టర్మ్స్. 4th క్వశ్చన్ కరోజన్, ట్రాన్సిడిటీ, ఆక్సిడేషన్, రిడక్షన్. ఇది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో క్వశ్చన్ ఫ్రెండ్స్ బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్స్. ఈ క్వశ్చన్ ఇచ్చేకి ఛాన్స్ కూడా ఉంది. నేను ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇచ్చాడు. కెమికల్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్యూచర్ ఇంటర్లో కూడా మీకు పనికొస్తుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ కూడా చూసుకోండి. దీంట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. మీరు పీడిఎఫ్ కింద పెడతాను, దాంట్లో డీటెయిల్గా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ లెసన్కి వెళ్ళినట్లయితే లైట్ రిఫ్లెక్షన్ అండ్ రీఫ్రాక్షన్ ఫ్రెండ్స్. దీంట్లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే రావు ఫ్రెండ్స్, ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి 9 ఉన్నాయి. ఇవైతే చూసుకోండి ఫ్రెండ్స్. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో చాలా లెంతీగా అవుతుంది, అందుకోసం చేయట్లేదు. నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే ఇది కెమిస్ట్రీ, యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్. దీంట్లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే రావు ఫ్రెండ్స్, ఓన్లీ 4 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్.
ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇవి చూసుకోండి, ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ మనం ఇది ఫిజిక్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ద హ్యూమన్ ఐ అండ్ ద కలర్ఫుల్ వరల్డ్. ఐ గురించి ఫ్రెండ్స్ ఇది లెసన్ మొత్తం. దీంట్లో మయోపియా, హైపర్మెట్రోపియా అండ్ ప్రెస్బయోపియా 3 అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్. దాని నుంచి ఒక క్వశ్చన్ వచ్చేకి ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఆల్సో ఈ క్వశ్చన్స్ చూసుకోండి. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ ఇవి ఫ్రెండ్స్, ఇవి చూసుకోండి. నెక్స్ట్ లెసన్కి వెళ్ళినట్లయితే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఫ్రెండ్స్. దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఓన్లీ 3 ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. సెకండ్ క్వశ్చన్, హౌ డు మెటల్స్ రియాక్ట్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్ మెటల్స్ ఆల్సో డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ. మనకి క్వశ్చన్ పేపర్లో కూడా వచ్చింది, క్వశ్చన్ చూసుకోండి. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళినట్లయితే ఎలక్ట్రిసిటీ ఫ్రెండ్స్. దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే 3 ఇచ్చాడు. దీంట్లో మనకి ఇంపార్టెంట్ చూసుకుంటే అది చూసుకోండి ఫ్రెండ్స్. ఈ 4 టర్మ్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. ఎలక్ట్రిక్ కరెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్, ఓమ్స్ లా అండ్ ఎలక్ట్రిక్ పవర్. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇవి 1 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళినట్లయితే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఫ్రెండ్స్. దీంట్లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ఇవి చూసుకోండి 5. దీంట్లో ఇంపార్టెంట్ థర్డ్ది చూసుకోండి ఫ్రెండ్స్. హౌ కెన్ ఎథనాల్ అండ్ ఎథనాయిక్ యాసిడ్ బి డిఫరెన్షియేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇవి 9 ఉన్నాయి. నెక్స్ట్ ఇవి 1 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళినట్లయితే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్రెండ్స్. దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మనకి 4 ఇచ్చాడు. ఇదే లాస్ట్ చాప్టర్ ఫ్రెండ్స్ ఇది. దీంట్లో మీరు ఏం నేర్చుకుంటారంటే ఫస్ట్ది నేర్చుకోండి ఫ్రెండ్స్. ఎక్స్ప్లెయిన్ హౌ టు కంపాస్ నీడిల్ ఈజ్ డిఫెక్టెడ్ విచ్ ఈస్ కెప్ట్ నియర్ ఏ కరెంట్ క్యారింగ్ మెటాలిక్ కండక్టర్ ఆర్ స్టెడ్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మెయిన్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టడీ టిప్స్ మీ ముందుకు తెస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.